ఇంద్రజిత్ సుకుమారన్ మెయిన్ లీడర్లో నటించిన ఆహా మూవీ మన ఆహా స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఇక ఈ మూవీని చూడొచ్చా లేదా, బాగుందా లేదా అనేది ఈ వీడియోలో అయితే మనం డిస్కషన్ చేసుకుందాం. ఈ ఇంద్రజిత్ సుకుమారన్ మూవీస్ కూడా బాగానే ఉంటాయి. మీరు రీసెంట్గా బృందా అనే వెబ్ సిరీస్లో అయితే ఈయనైతే మీరు చూసే ఉంటారు. అక్కడ ఒక మెయిన్ లీడర్లో యాక్ట్ చేశారు. అలానే ఈయన హొట్ట కానీ, ఇన్యూమిన్స్ హాస్పిటల్స్ కానీ ఈయన మూవీస్ నేను చాలానే చూసాను. ఈయన స్క్రిప్ట్ సెలక్షన్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అండ్ ఈ ఆహా మూవీ విషయానికి వస్తే నాకైతే జస్ట్ ఓకే, ఓటీటీ కాబట్టి అలా ట్రై చేయొచ్చు, ఒకసారి అయితే చూడొచ్చు అనిపించింది. ఎందుకంటే ఇది ఒక స్పోర్ట్స్ డ్రామా. దీన్ని ఏం చేశారంటే స్పోర్ట్స్ డ్రామాని అలాగా ఫ్యామిలీ డ్రామా కింద, అలానే లవ్ స్టోరీ కింద కన్వర్ట్ చేశారు. దానివల్ల నాకు కొంచెం మధ్యలో కొంచెం బోర్ అనిపించింది. కాకుంటే ఆ బోర్ అనిపించిన సీన్స్ అన్ని అలా స్కిప్ చేస్తూ మూవీని అయితే ఓటీటీ కాబట్టి అలా ఒకసారి అయితే మీరు ట్రై చేయొచ్చు. అండ్ దీంట్లో ఎటువంటి అడల్ట్ సీన్స్ కూడా లేవు. అండ్ ఫ్యామిలీతో కూడా ఈ మూవీని అయితే వాచ్ చేయొచ్చు. ఈ మూవీ కాన్సెప్ట్ విషయానికి వస్తే ఆహా నెల్లూరు అనే ఒక విలేజ్ అయితే ఉంటుంది. ఆ విలేజ్లో తగ్ ఆఫ్ వార్ టీం ఉంటుంది. ఆ టీం ఆ చుట్టుపక్కల ఏరియాలో ఉన్న వాళ్ళందరిలో ఇదే టీం చాలా స్ట్రాంగ్ టీం అనమాట. వీళ్ళు చాలా మ్యాచెస్ అయితే గెలిచి ఉంటారు. ఇప్పటిదాకా ఒక్క మ్యాచ్ కూడా వీళ్ళు ఓడిపోలేదు, అంత స్ట్రాంగ్ టీము. తగ్ ఆఫ్ వార్ అంటే తాడ్లాగే గేమ్. అంటే మీరు మంచిమల్ బాయ్స్లో ఈ గేమ్ అయితే చూసే ఉంటారు. ఈ ఆహా నెల్లూరు టీంలో కుచ్చు అనే ఒక పర్సన్ అయితే ఉంటాడు. కుచ్చు అంటే మన హీరో. ఒక గేమ్లో మన హీరో చేసిన ఒక తప్పు వల్ల ఆహా టీం మొత్తం ఓడిపోవడం జరుగుతుంది. తర్వాత ఈ కుచ్చుకి, ఆ టీంకి, అలానే ఆ కోచ్కి వీళ్ళిద్దరి మధ్యన గొడవ అయితే జరుగుతుందనమాట. ఆ గొడవ వాళ్ళ ఫ్యామిలీస్ పైన ఎలా ఎఫెక్ట్ పడింది అనేది రిమైనింగ్ పార్ట్ మొత్తం మీరైతే ఈ ఆహా మూవీలో అయితే చూడొచ్చు. అండ్ మంచిగా మూవీ అయితే వెళ్తూ ఉంటుంది ఒక స్పోర్ట్స్ డ్రామా కింద. తర్వాత దాన్ని ఏం చేశారంటే మధ్యలో లవ్ ట్రాక్ సీన్స్, అలానే ఫ్యామిలీ డ్రామా కన్వర్జేషన్స్ అవి ఇవి యాడ్ చేయడం వల్ల కొంచెం మధ్యలో బోరింగ్ అనిపించింది. కాకుంటే ఓవరాల్గా నాకైతే ఒకసారి అయితే మూవీ అయితే చూడొచ్చు అనిపించింది. మెయిన్గా ఈ మూవీ ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే మలయాళం మూవీస్లో సినిమాటోగ్రఫీ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఈ మూవీలు కూడా సేమ్ సినిమాటోగ్రఫీ, ఆ గేము, అలానే ట్రైనింగ్ ఇవి మొత్తం బాగా చూపెడతారు అనమాట. అక్కడున్న ఏరియాస్, కండిషన్స్ మొత్తం. మైనస్ పాయింట్ ఏంటంటే మధ్యలో ఈ లవ్ సీన్స్, అలానే ఫ్యామిలీ డ్రామా కాబట్టి మధ్యలో కన్వర్జేషన్స్ ఇవి కొంచెం మైనస్ పాయింట్ అయితే అనిపించింది. ఓటీటీ కాబట్టి అలా స్కిప్ చేస్తూ మూవీ అయితే చూసేవచ్చు. మూవీ కూడా జస్ట్ 2 hours 28 minutes అయితే ఉంటుంది. ఇది ఈ ఆహా మూవీ రివ్యూ అయితే. అండ్ ఇటువంటి మరెన్నో రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని అయితే లైక్ చేయండి గైస్.